guys, welcome back to my channel. If you're watching me for the first time, hi, I'm Meghna. Na channel lo inka konni videos unnai. Meeku kanaka nachithe please do subscribe. So today's video is all about my curly hair routine. And చాలా మంది అడిగారు అనమాట అసలు నా కర్లీ హెయిర్ నేను ఎలా మెయింటైన్ చేస్తానని చెప్పి. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, బట్ ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు బీ డూయింగ్ అ లాంగ్ వీడియో ఫర్ యూ ఆల్. సో నేను ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. సో ఫస్ట్ let's go in with a curl mousse. సో నాది లో పొరాసిటీ లో డెన్సిటీ ఫైన్ హెయిర్ అనమాట. నాదంత థిక్ హెయిర్ కాదు, నాకున్నది నా జుట్టు అంతా ఊడిపోయేలా అయిపోయింది మొత్తానికి. సో నా చాలా థిన్ హెయిర్ అనమాట. సో థిన్ హెయిర్కి మూస్ అయితే ఇట్ వర్క్స్ వే బెటర్ దెన్ అ కర్ల్ క్రీమ్. నేను చాలా ఇయర్స్ వరకు కర్ల్ క్రీమే యూస్ చేశాను, కానీ మూస్కి ఎప్పుడైతే చేంజ్ చేశానో ఇట్ really transformed my hair. My curls literally started looking way more better. అంటే చాలా డిఫైన్డ్గా అలా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ థిన్ హెయిర్ లైక్ మీ దెన్ గో ఇన్ విత్ అ మూస్. ఇఫ్ యూ హ్యావ్ థిక్కర్ కర్లీ హెయిర్ దెన్ గో ఇన్ విత్ అ కర్ల్ క్రీమ్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ కర్ల్ మూస్. మీ హెయిర్ చాలా వెట్గా ఉండాలన్నమాట. అంటే డ్రిప్పింగ్ వెట్లా అలా ఉంటేనే మీకు ఆ హోల్డ్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఆరిపోయింది, వెళ్ళి కొంచెం తడుపుకొని వస్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడే హెయిర్ మళ్ళీ తడుపుకొని వచ్చాను. ఇట్స్ రియలీ వెట్, యూ కెన్ సీ. అంటే నీళ్ళు కారుతున్నాయి అనమాట. ఇంత వెట్గా ఉన్నప్పుడే కొంచెం మీరు అప్లై చేస్తే ఆ హోల్డ్ బెటర్గా ఉంటుంది. సో హెయిర్ వాష్ చేసిన వెంటనే ఇలాంటి ఒక మైక్రోఫైబర్ క్లాత్తో తల చుట్టుకుంటాను, జస్ట్ ఫర్ 2 minutes. ఎక్కువసేపు ఉంచొద్దు, తల ఆరిపోద్ది అనమాట. సో ఇది ఆరకుండానే చేయాలి మనం ఇవన్నీ. సో ఫస్ట్ కర్ల్ మూస్ అయితే అప్లై చేస్తున్నాను. ఐ టేక్ 4 pumps ఫర్ మై హెయిర్. ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేయండి. స్కాల్ప్కి ఏం అప్లై చేయొద్దు, జస్ట్ ఓన్లీ హెయిర్. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో అలాగే. దెన్ టేక్ అ వైట్ టూత్ కోమ్. ఇది చిక్కు ఏమైనా ఉంటే మీరు తీసుకోవడానికి అనమాట, సో దట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో కింద నుంచి పైకి వెళ్ళండి, పైనుంచి లాగేయకండి. ఉన్నదే ఇంత జుట్టు మళ్ళీ అలా లాగారంటే ఇంకా ఊడిపోతుంది. అండ్ చిక్కు రాకపోతే గట్టిగా లాగేయకండి, స్లోగా తీసుకోండి. ఎందుకంటే హెయిర్ వెట్గా ఉన్నప్పుడు చాలా డెలికేట్గా ఉంటుంది, మీకు తెలుసు కదా. సో చాలా జెంటిల్గా కోమ్ చేయండి. ఓకే, సో నా హెయిర్ అంతా దువ్వేశాను. నౌ వీఆర్ గోయింగ్ టు అప్లై కర్ల్ జెల్. ఈ రెండు కర్ల్ అప్ ప్రొడక్ట్స్ అనమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు యూ కెన్ చెక్ ఇట్ అవుట్. జస్ట్ కొంచెమే చాలు నా హెయిర్కి, జస్ట్ టీ సైజ్డ్ అమౌంట్ అనమాట. ఎక్కువ తీసుకోవద్దు, లేకపోతే చాలా క్రిస్పీ కర్ల్స్లా అయిపోతాయి అనమాట. పకోడీ కర్ల్స్లో చెప్పాను కదా నా షార్ట్లో, సో అలా తయారవుతాయి. దెన్ ఇలా క్లాపింగ్ మోషన్లో హెయిర్ అంతా అప్లై చేయండి. ఓన్లీ హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేయొద్దు. ఇప్పుడు స్క్రంచ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ యువర్ కర్ల్స్ అనమాట. మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది కదా, సో బాగా వెట్గా ఉండాలన్నమాట హెయిర్. దెన్ జెంట్లీ టర్న్ యువర్ హెయిర్ లైక్ దిస్. అంతే, ఇంకా మీ హెయిర్ని ఇలా వదిలేయడమే. ఐ నో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు డ్రై, బట్ మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మీకు అంత టైం ఉంది అంటే ఇవన్నీ చేయండి. నౌ లీవ్ ఇట్ ఫర్ అ ఫ్యూ అవర్స్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 hours ఇది ఆరడానికి. సో ఇది మొత్తం ఆరిపోయాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. హెయిర్ ఇంక ఆల్మోస్ట్ 90% డ్రై అయిపోయింది అన్నాక మళ్ళీ ఒకసారి డ్రైగా స్క్రంచ్ చేయండి.
సో దట్ యూ గెట్ బౌన్సీ కర్ల్స్. జెల్ అప్లై చేస్తాం కదా, క్యాస్ట్ అంతా పోయి బౌన్సీగా ఉంటాయి కర్ల్స్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ మై కర్లీ హెయిర్ రొటీన్. మీరు కనుక ట్రై చేస్తే నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. సో ఇఫ్ యూ గైస్ లైక్డ్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to my channel. See you guys in my next video. Bye.